గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనకి చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్కే డిసైడ్ అయ్యాం కదా. ఈ 2-3 రోజుల్లో కొంచెం నెట్ ప్రాబ్లం ఉండి నేను క్లాసెస్ చెప్పలేకపోయాను. ఇప్పటి నుండి ఇంకా కంటిన్యూస్గా చెప్తాను. మనం మీకు గుర్తుంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? we started the new chapter that is genetics chapter స్టార్ట్ చేసాం మనం ప్రీవియస్ క్లాస్లో. జెనెటిక్స్ సో మీకు గుర్తుండే ఉంటుంది. జెనెటిక్స్ అంటే ఏంటని చెప్పుకున్నాము. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఇన్హెరిటెన్స్ యాజ్ వెల్ యాజ్ వేరియేషన్స్ అంటే చెప్పుకున్నాం కదా, డిఫరెన్సెస్ అన్నమాట. ఒక జనరేషన్ నుండి ఒక జనరేషన్కి వచ్చేటప్పటికి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. జిరాక్స్ ప్రింట్గా మనం డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. సిమిలారిటీస్ రావడానికి కారణం ఏంటి? వాటి గురించి చదివే సబ్జెక్టే జెనెటిక్స్. దీనికి మెయిన్ హూ ఈజ్ ఆనర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? గ్రీగర్ జోహాన్ మెండల్. సో హీ వాస్ ద ఫస్ట్ పర్సన్. ఈ ఐడియా థాట్స్ అనేవి ఆయనకు వచ్చినాయి. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆయనకు థాట్స్ రావడం వలన ఆయన ఏం చేశాడు? చాలా అంటే చైల్డ్హుడ్ నుండి ఆయన చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఈయన. సో ఆయన జాబ్ చేస్తున్న చోట ఒక మామూలు క్రిస్టియన్ చర్చ్లో జాబ్ చేసేవాళ్ళు ఆయన, మొనాస్ట్రీలో. అక్కడ ఉన్న బ్యాక్ యార్డ్లో గార్డెన్ ఉంటుంది కదా, ఆ గార్డెన్లో ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్గా ఏమి సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన? ద పీ ప్లాంట్. పైసం సటైవం. దీని బొటానికల్ నేమ్ పైసం సటైవం. సో ఈ పీ ప్లాంట్ని ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్గా సెలెక్ట్ చేసుకున్నాడు. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ ద పీ ప్లాంట్ని ఆయన ఎందుకు ఎంచుకున్నాడు చెప్పాను కదా. అదొక ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ ద పీ ప్లాంట్ యాజ్ ద ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్. సో అది ఈజీనే, బాగా నేర్చుకోండి. 4 మార్క్స్కి రెగ్యులర్గా వస్తుంటుంది ఆ క్వశ్చన్. ఆయన పీ ప్లాంట్ని ఎందుకు సెలెక్ట్ చేశాడని. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆయన ఆ ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ అనేది ఆయన ఏ విధంగా స్టార్ట్ చేశాడో మనం చూద్దాం ఇప్పుడు. సో ఆయనకు వచ్చిన డౌట్స్ ఏంటి? ఒక జనరేషన్ నుండి ఒక జనరేషన్కి సిమిలారిటీస్ అనేవి ఎట్లా వస్తాయి, అది ఆయన డౌట్. సో దాన్ని బట్టి ఏంటి, ఈ ప్లాంట్స్ని జనరేషన్స్ టుగెదర్ పెంచాలి. అందుకనే దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ 1 year. పీ ప్లాంట్ అనేది ఒక యాన్యువల్ ప్లాంట్. ఇది యాన్యువల్ ప్లాంట్ అంటే కంప్లీట్స్ ఇట్స్ ద లైఫ్ సైకిల్ ఇన్ జస్ట్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. సో ఎక్కువ ఏళ్ళు గడిచే కొద్దీ ఏం చేస్తాడు? నీకు నంబర్ ఆఫ్ జనరేషన్స్ స్టడీ చేయడానికి కుదురుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ what did Mendel do? He obtained pure line breeds అంటారు. ప్యూర్ లైన్ బ్రీడ్స్ అంటే ఏంటి? ప్యూర్ లైన్ బ్రీడ్స్ అంటే ఆయన ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయడానికి నియర్లీ 10 years ఫర్ హిమ్. వాటి ఎసెన్స్ అంతా ఆయన సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేశాడు ఆయన. ఈ అబ్జర్వేషన్స్ అంతా అంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎంత పేషెన్స్ అవసరమో మీకు అర్థమవుతుంది. ఆయన చెప్పినవి మనం ఇప్పుడు ఊరికినే చదువుకుంటున్నాం. ఆయన అబ్జర్వ్ చేశారనమాట అవన్నీ. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నియర్లీ 10 years టైం. అంత శ్రమపడి ఆయన లాస్ అనేవి ఇచ్చారు. కొన్ని లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేవి ఆయన ఇచ్చారు. అవేంటో తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు ప్యూర్ లైన్ బ్రీడ్స్ అంటే ఏంటి? ఆయన 7 డిస్టింక్ట్ క్యారెక్టర్స్, అవి కూడా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. 7 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి పీ ప్లాంట్లో. దాంట్లో మనం ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ 1 క్యారెక్టర్ ఆఫ్ ద పీ ప్లాంట్. అంటే మనకి ఎగ్జాంపుల్గా ఆయన అన్ని 7 క్యారెక్టర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఆయన. మనకి ఎగ్జాంపుల్గా లెట్స్ టేక్ దిస్ క్యారెక్టర్, దట్ ఈస్ హైట్ అనే క్యారెక్టర్ని తీసుకుందాం.
సో పీ ప్లాంట్స్లో 2 రకాల ప్లాంట్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్ కనుక తీసుకుంటే ఒక ప్లాంట్ ఏమన్నా టాల్ పీ ప్లాంట్ ఉంటుంది. దానికి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్ అన్నమాట. ఒక క్యారెక్టరిస్టిక్కి 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కాంట్రాస్టింగ్ అంటే ఆపోజిట్. ఇప్పుడు మనలో కూడా ఏం తీసుకున్నాం, హెయిర్ టెక్స్చర్ తీసుకుంటే కొందరికి స్ట్రైట్ హెయిర్, కొందరికి కర్లీ హెయిర్ ఉంటుంది. స్కిన్ కలర్ తీసుకుంటే కొందరికి ఫెయిర్ కాంప్లెక్షన్, కొందరికి డార్క్ కాంప్లెక్షన్ ఉంటుంది. మనలో కూడా హైట్లో తీసుకుంటే టాల్ మెంబర్స్ ఉంటారు, షార్ట్ మెంబర్స్ ఉంటారు. అట్లా హ్యూమన్స్లో కూడా దేర్ ఆర్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్కి వేరియేషన్ అనేవి ఉంటాయి. ఆ రకంగా ఇప్పుడు పీ ప్లాంట్ మీద ఆయన తీసుకొని 7 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. మనం దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా లెట్స్ టాక్ అబౌట్ ద హైట్. సో హైట్కి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏంటి? టాల్, అండ్ ద అదర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఇస్ డ్వార్ఫ్. షార్ట్ అని అనొద్దు, డ్వార్ఫ్ అని అన్నాం. డ్వార్ఫ్ అంటే ఏంటి? షార్ట్. ద మీనింగ్ ఇస్ షార్ట్, డ్వార్ఫ్. సో ఏ టాల్ ప్లాంట్ అండ్ ఏ short pea plant. These are the 2 different characters of one 2 different types of one character, that is height. Height ki 2 different types annamata. Oka tall, okatena dwarf. Pure line breeds రావడం అంటే ఏంటంటే టాల్ పీ ప్లాంట్స్ ని సెల్ఫింగ్ చేయడం ఫర్ ఎ నంబర్ ఆఫ్ జనరేషన్స్. టాల్ he selected the tall pea plants. టాల్ పీ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని సెల్ఫింగ్ ఏమంటే మనకి తెలుసు కదా. వాట్ ఈస్ సెల్ఫింగ్? దాని పాలిన్ ఫాల్స్ ఆన్ ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫింగ్, సెల్ఫ్ పాలినేషన్. సో హీ కండక్టెడ్ సెల్ఫ్ పాలినేషన్ ఆఫ్ ద టాల్ ప్లాంట్స్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ జనరేషన్స్. ఆఫ్టర్ దట్ హీ విల్ గెట్ ద ప్యూర్ లైన్ బ్రీడ్ of the tall pea plant, pure line breed of the tall pea plant. He will obtain it. How will he obtain it? After selfing a number of generations of the tall pea plant. Selfing and self-pollinating the pea plants, tall pea plants for a number of generations. Then he will get the pure line breed of a tall pea plant. So the same thing he did with the contrasting type, that is the dwarf plant, షార్ట్ పీ ప్లాంట్ అనమాట. ఈ షార్ట్ పీ ప్లాంట్ని కూడా సెల్ఫ్ చేశాడు ఫర్ ఎ నంబర్ ఆఫ్ జనరేషన్స్. దెన్ హీ గాట్ ద ప్యూర్ లైన్ ఆఫ్ ద డ్వార్ఫ్ పీ ప్లాంట్. సో ఆఫ్టర్ గెటింగ్ ద ప్యూర్ లైన్ బ్రీడ్స్ ఆఫ్ బోత్ టాల్ యాజ్ వెల్ యాజ్ ద షార్ట్ పీ ప్లాంట్, ఇప్పుడు ఏం చేశాడు ఆయన? హీ క్రాస్ పాలినేషన్ జరిపాడు. ఇవేమన్నా పేరెంట్స్ అనమాట ఆఫ్ ద పీ ప్లాంట్. ఏది? tall and dwarf, tall pea plant and a dwarf pea plant. After obtaining the pure line breeds, he crossed. Selfing తర్వాత వచ్చింది టాల్, డ్వార్ఫ్. తర్వాత ఏం చేశాడు? క్రాస్ పాలినేషన్ జరిపాడు ఈ రెండిట్లో. ఈ 2 pea plants లో, taking these 2 pea plants, he crossed them. He did cross pollination between the tall and the dwarf pea plant. టాల్, డ్వార్ఫ్ pea plant మధ్య క్రాస్ పాలినేషన్ జరిపాడు ఆయన. దెన్ వాట్ డిడ్ హీ గెట్? ఆ వచ్చిన ప్రొజనీని ఫస్ట్ ఫైలియల్ జనరేషన్ అని అంటారు. ఆ వచ్చిన ప్రొజనీ ప్లాంట్స్ అంటే ద డాటర్ ప్లాంట్స్, రిజల్టెంట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద F1 జనరేషన్. F1 జనరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఫైలియల్ జనరేషన్. F1 జనరేషన్, ఫస్ట్ ఫైలియల్ progeny or generation, first filial generation. What Mendel observed in the F1 generation was, F1 generation లో వచ్చిన plants అన్ని how were they were all tall. అన్ని టాల్ గానే ఉన్నాయి F1 జనరేషన్ లో. ప్లాంట్స్ అన్ని టాల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసామంటే పేరెంట్స్ లో ఒక టాల్ పేరెంట్ ఉంది, ఒకటైనా డ్వార్ఫ్ పేరెంట్ ఉంది. కానీ ఈ క్యారెక్టర్ అనేది, డ్వార్ఫ్నెస్ అనేది అసలు F1 జనరేషన్లో కనిపించలేదు. F1 జనరేషన్లో వచ్చిన ప్లాంట్స్ అన్నీ దే వర్ ఆల్ టాల్. దేర్ వాజ్ నో అపియరెన్స్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అసలు అపియరే కాలేదు. ఈవెన్ దో వన్ ఆఫ్ ద పేరెంట్ వాజ్ ఏ డ్వార్ఫ్, there was not a single short or dwarf plant
in the F1 generation. F1 means first filial generation. F1 అంటే first filial generation. సో ఈ F1 లో ఒక్క షార్ట్ ప్లాంట్ లేదు, అన్ని టాల్ గానే ఉన్నాయి. సో విచ్ వాజ్ సమ్వాట్ సర్ప్రైజింగ్, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫీలింగ్. సో ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్. ఈవెన్ దో వన్ ఆఫ్ ద పేరెంట్ వాజ్ ఎ డ్వార్ఫ్, నన్ ఆఫ్ ద ప్రొజెనీ అంటే వాటి సంతతి అనమాట, నన్ ఆఫ్ ద ప్రొజెనీ వాజ్ డ్వార్ఫ్, ఆల్ వర్ టాల్. That was surprising. Next, what Mendel did was he self-pollinated the plants of the F1 generation. F1 generation లో F1 generation లో ఉన్న పేరెంట్స్ ని మళ్ళీ క్రాస్ పాలినేట్ చేశాడు. F1 generation లో పేరెంట్స్ క్రాస్ పాలినేషన్ చేస్తే ఇప్పుడు వచ్చే జనరేషన్ ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండ్ ఫైలియల్ జనరేషన్. సెకండ్ ఫైలియల్ ప్రొజెనీ అని అనొచ్చు, లేకపోతే జనరేషన్ అని. F2 జనరేషన్, సెకండ్ ఫైలియల్ జనరేషన్. సెకండ్ ఫైలియల్ జనరేషన్లో ఆయన he was again surprised. Now what he noticed was, what he observed in the second filial generation was, he observed that for every 4 plants, ప్రతి 4 మొక్కల్లో, for every 4 plants he found that 3 were tall, 3 of the plants were tall, and 1 plant was a dwarf. 1 plant was a dwarf. So this is what Mendel observed in the second filial generation. అంటే F2 generation లో ఆయన అబ్జర్వ్ చేసింది ఇది. అంటే ఇది దిస్ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజింగ్ బికాస్ నన్ ఆఫ్ ద పేరెంట్స్ వర్ షార్ట్ హియర్. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు టాలే. F1 generation లో పేరెంట్స్ ఇద్దరు టాలే. ఇక్కడ అసలు డ్వార్ఫే లేదు, డ్వార్ఫ్ లేదు. కానీ F2 జనరేషన్కి వచ్చేటప్పటికి ప్రతి 4 మొక్కల్లో 3 టాలు, ఒక ప్లాంట్ మాత్రం డ్వార్ఫ్గా వచ్చింది. డ్వార్ఫిజం అనేది, డ్వార్ఫ్ ప్లాంట్ అనేది అసలు లేదు ఇక్కడ. F1 జనరేషన్లో ఈ క్యారెక్టర్ కనిపించలేదు, అసలు డ్వార్ఫ్ అనేది లేదు. కానీ ఒక ప్లాంట్ మాత్రం డ్వార్ఫ్, ప్రతి 4 మొక్కల్లో 3 టాలు, ఒక డ్వార్ఫ్ వచ్చింది. సో దిస్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? Both the parents were tall here, but in the progeny, for every 4 plants, 1 plant was a dwarf. So what's the reason? How did it happen? Endu jarigindi. So దీన్ని బట్టి, ఈ అబ్జర్వేషన్స్ ని బట్టి, what was the conclusion that Mendel came to? What's the conclusion that Mendel came to? So what he thought was, something was being stably passed on unchanged from parent to the offspring through the gametes. Gametes ద్వారా పేరెంట్స్ నుండి ప్రొజెనీ అంటే వాళ్ళ సంతతి, పేరెంట్స్ నుండి ప్రొజెనీకి ఒకటి సంథింగ్ ఈజ్ బీయింగ్ పాస్డ్ ఆన్. ఎందుకంటే అప్పుడు సైన్స్ టెక్నాలజీ ఇంత, ఇట్ వాజ్ నాట్ ఎట్ దట్ రేంజ్. ఆ పాతకాలంలోనే ఆయన గెస్ చేశాడనమాట ఈ అబ్జర్వేషన్స్ని బట్టి. సంథింగ్ వాజ్ బీయింగ్ స్టేబ్లీ అంటే ఏ చేంజ్ లేకుండా స్టేబుల్గా పాస్ ఆన్ అవుతుంది ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్. దేని ద్వారా? గ్యామెట్స్ ద్వారా, త్రూ ద గ్యామెట్స్. అండ్ that thing he called it as, that name that was given to that stable thing that passed on through the gametes, the name was given as factors by Mendel. Mendel అనే ఆయన వాటికి ఏం పేరు పెట్టాడు? he kept the name as factors అని ఆయన చెప్పాడు. తర్వాత ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత factors in nowadays, that is, those are what are called as the genes ni aina genes ki aina pettina parenti, he called them as factors through these observations. Andukone he is honored as the father of genetics. In the science and technology perigin tarvata genes ni kanukunnaru, kani physically aina prove cheyalekpoyadu, but through his brain he came to a conclusion through his experiments that certain
సంథింగ్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఆన్ త్రూ ద గ్యామెట్స్ ద్వారా పాస్ ఆన్ అవుతుంది వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో ఈ రిసర్చ్ చేయడం వలన what did Mendel find the major issues that he found that there are certain substance, there are something which stably passes on from one generation to another generation without changing through the gametes dwara something is passing on from one generation to another generation without being unchanged, and so he called those substances as, he named them as factors. Tarata latest ga, now they knew that what Mendel called as factors are nothing but genes. So these are what Mendel called as factors. Factors and between the genes. So what are genes? Genes are the biological units, or they are the units of inheritance anamata genes ane, and they contain the information that is required to express a particular trait in an organism. ఒక ఆర్గానిజం లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ బయటపడాలి అంటే దానికి ఏంటి అవసరం? జీన్స్. అది బయటపడేది దేని ద్వారా? త్రూ ద జీన్స్. సో దీస్ ఆర్ ద discrete units or units of inheritance which carry the information to express a character in an organism, ఇప్పుడు మనిషిలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద జీన్స్. ఇప్పుడు లేటెస్ట్ బయాలజికల్ ఆర్ లేటెస్ట్ సైంటిఫిక్ టెక్నిక్ ఈజ్ వాట్ ఈస్ ద జీన్ మ్యాపింగ్ అన్నమాట. జీన్ మ్యాపింగ్ అది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అనుకోండి. జీన్ మ్యాపింగ్, ఈ జీన్స్ ఐడెంటిఫై చేసి, అంటే పుట్టినప్పుడే జీన్స్ ద్వారా వాళ్ళకి ఏ హెల్త్ డిఫెక్ట్ వస్తుందని తెలిసి ఆ జీన్ ని తీసేయడము, ఆ విధంగా వాళ్ళకి ఆ డిసీజ్ రాకుండా చూడడం, అది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అన్నమాట మెడికల్ ఫీల్డ్ లో. జీన్ మ్యాపింగ్ అని అంటారు దాన్ని. సో మన బాడీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ గవర్న్ చేసేది ఏది? ద జీన్స్ గవర్న్ దోస్ క్యారెక్టర్స్. అండ్ the genes that code for a pair of contrasting characters are called as alleles. Even important చూడండి 2 marks ki. alleles అంటే ఏంటి? they are the genes which a pair of genes that code for a contrasting trait or for a contrasting characters. అదే చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ హైట్ అనే క్యారెక్టర్ తీసుకున్నాము. హైట్ అనే క్యారెక్టర్ తీసుకుంటే వాట్ ఆర్ ద ఎలీల్స్ ఆఫ్ హైట్ క్యారెక్టర్ కి? టాల్ అండ్ డ్వార్ఫ్. సో ద జీన్స్ దట్ are responsible for these two characters, that is tallness and dwarfness, they are called as alleles. The pair of genes that govern this character, they are called as alleles. అట్లానే ఆ alleles ని symbolize చేయడానికి what Mendel did was he used the capital letter T to symbolize the character, that is tall. టాల్ అనే క్యారెక్టర్ సింబలైజ్ చేయడానికి ఆయన యూజ్ చేసుకుంది క్యాపిటల్ T. దెన్ ఫర్ టు సింబలైజ్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్, దట్ ఈస్ డ్వార్ఫ్. ఈయన క్యాపిటల్ D వాడలేదు, he used small t to avoid confusion. Capital T is the symbol that is used for the character tall. అనే క్యారెక్టర్ సింబలైజ్ చేయడానికి ఆయన ఏం వాడాడు? క్యాపిటల్ T. అట్లానే డ్వార్ఫ్ అనే క్యారెక్టర్ సింబలైజ్ చేయడానికి స్మాల్ టీ వాడాడు. సో ఇప్పుడు you have a pair of alleles, so a pair of genes. So for tall ఏముంటాయి? this is symbolized with T and T, and for dwarf it is symbolized with small t. So ఇక్కడ మనం కొన్ని we have to be familiar with some scientific terminology. That is pure breed అంటే కంటిన్యూస్ గా సెల్ఫింగ్ ద్వారా పేరెంట్స్ ని సెల్ఫింగ్ ద్వారా వచ్చేది
ప్యూర్ టాల్ లైన్స్, ప్యూర్ లైన్స్ అని అన్నాం కదా. ప్యూర్ లైన్స్ ఆఫ్ టాల్ ప్లాంట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ. దిస్ ఈస్ ద ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఏ టాల్ పీ ప్లాంట్, అండ్ దిస్ ఈస్ ద ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఏ dwarf pea plant. dwarf pea plant ki small t, small t. tall pea plant ki capital T, capital T. Pure lines anamata, pure lines. And now what he did, that is he crossed these tall and dwarf plants. Cross చేసినప్పుడు అన్ని plants, all the plants that he got in the F1 generation, they were all tall. So appudu how they were capital T and small t, that is all were tall. So మనకి ఇప్పుడు దాని జెనెటిక్ డిస్క్రిప్షన్ అనేది ఇట్స్ కాల్డ్ యాజ్ జీనోటైప్, జీనోటైపికల్ డిస్క్రిప్షన్. జీనోటైప్ అంటే దాని జెనెటికల్ డిస్క్రిప్షన్ అన్నమాట. జీన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. సో genotype of a plant ante capital T, capital T. Then you have another term, that is phenotype. Phenotype ante enti? Phenotype means the physical appearance, man paiki etta kanipistundi. Phenotype anedi manaki manam chuste etta kanipistundani. Ippudu ee plant chuskondi, capital T unte this will be a tall plant. Small t unte dwarf plant. ఇది జీనోటైప్ ఆఫ్ ద ప్లాంట్, అండ్ దిస్ ఇస్ ద ఫీనోటైప్ డిస్క్రిప్షన్. ఫీనోటైప్ అంటే మనకు కనిపించేది, జీనోటైప్ మనకి విజిబుల్ కాదు. దాని జెనెటిక్ రిజెంబ్లెన్సెస్ అన్నమాట. ద జెనెటిక్ సింబలైజేషన్ ఇస్ కాల్డ్ యాజ్ జీనోటైప్, ద ప్రెసెన్స్ ఆఫ్ ద జీన్స్. అండ్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇది కూడా ఇదేంటి, దిస్ ఈజ్ ఆల్సో ఇట్ అపియర్స్ టాల్. ఎప్పుడైతే మనకి రెండు స్మాల్ టీలు ఉన్నాయో అప్పుడే డ్వార్ఫ్ క్యారెక్టర్ కనిపిస్తుంది బయటికి. capital T unte automatically the plant will be a tall plant. Capital T, small t unte the plant will be a tall plant. So వీటిని ఏమంటారంటే these are called as homozygous. Homozygous అంటే రెండు సేమ్ అన్నమాట. Both the genes or both the factors are the same. అంటే పేరెంటల్ గామెట్స్ కలవడం అన్నమాట. ఇది పెటర్నల్ గామెట్, ఇది మెటర్నల్ గామెట్. These are called as homozygous. Homozygous ante both the genes are the same, and this type of genotypic representation is called as heterozygous. Deenni emantaru? Heterozygous. Identi, ఇది కూడా homozygous. Same type of genes unte it's called as homozygous. When the genes are different, then you call it as heterozygous. Genes different గా ఉన్నప్పుడు, ఒక pair of alleles లో genes different గా ఉన్నప్పుడు it's called as heterozygous. Genotype ante the genetical description is called as genotype of a plant. That is example like capital T, small t, capital T. Idante this is all discussion about a single character, that is a monohybrid cross అన్నమాట. A single character, that is height గురించి డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో హైట్ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవన్నీ. జీనోటైప్ అంటే జెనెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇస్ కాల్డ్ as its genotype. Then the physical appearance of the plant, ఫిజికల్ గా మనం కళ్ళతో చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో దాన్ని ఏమంటారు, ఇట్స్ కాల్డ్ as phenotype. సో ఫీనోటైప్ లో you can have a dwarf plant, and you can have a dwarf plant, and you can have a tall plant. That is called as its phenotypic description. Phenotypic description అన్నమాట. Homozygous అంటే when both the genes are the same, this is homozygous. When the genes are different, then you call it as heterozygous. So during the formation of gametes, ఈ gametes form అయ్యేటప్పుడు these two genes, they will segregate అంటే డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట సెపరేట్లీ. ఇప్పుడు if this is the genotype of a parent, during the formation of the gametes they segregate separately. This is the formation of the gametes, separate ga unchanged, separate ga ivi gametes, they segregate to the various gametes that are formed.
హోమోజైగస్ గ్యామెట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమైనా గ్యామెట్స్ హెటరోజైగస్ ప్లాంట్ నుండి 2 types ఆఫ్ గ్యామెట్స్ ఇవాల్వ్ అవుతాయి. 2 types ఆఫ్ గ్యామెట్స్ అంటే యూ హ్యావ్ గ్యామెట్స్ విత్ క్యాపిటల్ T and you have gametes with small t. So దీని నుండి అయితే 2 types of gametes evolve అవుతాయి heterozygous plant నుండి. Homozygous plant నుండి there is the evolvement of only single type of gametes. So this is about so ఇప్పుడు homozygous plants cross అవడం మూలాన మనకి ఏమొచ్చింది, you have got the heterozygous plant by the crossing of homozygous plants. Homozygous plants in cross చేయడం వల్ల మనకి ఏమొచ్చింది, you have got the heterozygous plant వచ్చింది మనకి. తర్వాత ఇప్పుడు సమ్ పన్నెట్ అనే సైంటిస్ట్ ఒక పన్నెట్ స్క్వేర్ రెజినాల్డ్ సి పన్నెట్ అనే ఆయన ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడనమాట అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఏ విధంగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేది రెజినాల్డ్ సి పన్నెట్ అనే ఆయన హీ వాస్ ద వన్ హూ ఇంట్రొడ్యూస్డ్ ద పన్నెట్ స్క్వేర్ అన్న చెక్కర్ బోర్డ్ అన్న ఒకటే. పన్నెట్ స్క్వేర్ ఆర్ చెక్కర్ బోర్డ్, పన్నెట్ స్క్వేర్ కానీ చెక్కర్ బోర్డ్ అన్న ఒకటే. సో ఈయన ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ వాటి నుండి పాసిబుల్ కాంబినేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది పన్నెట్ స్క్వేర్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ ఇఫ్ వి టేక్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ద క్రాసింగ్ బిట్వీన్ 2 ప్యూర్ లైన్ బ్రీడ్స్. అంటే ఏంటి, క్యాపిటల్ T is crossed with small t. సో పన్నెట్ స్క్వేర్ అంటే ఇట్లా ఒక స్క్వేర్ వేసుకుంటాం. ఇట్లా స్క్వేర్ వేసుకొని after having this square here you can write down the possible gametes. సో మనకి homozygous gametes ఏ కదా వచ్చేది, అవి మనం వేసుకుందాం ఒక సైడ్ న. క్యాపిటల్ T. ఇంకోవైపు డ్వార్ఫ్ ప్లాంట్ నుండి వచ్చే గ్యామెట్స్ ఏంటి, స్మాల్ t. టాల్ ప్లాంట్ నుండి వచ్చే గ్యామెట్స్ ఏది, క్యాపిటల్ T. డ్వార్ఫ్ ప్లాంట్ నుండి వచ్చే గ్యామెట్స్ స్మాల్ t. సో ఈ రెండు కాంబినేషన్ అన్నమాట, క్యాపిటల్ T. ఇది కాంబినేషన్ క్యాపిటల్ T, స్మాల్ t. మళ్ళీ కాంబినేషన్ క్యాపిటల్ T, స్మాల్ t. again combination capital T and small t. This is how you will have the combination of the F1 generation. This can be seen by having a simple square, or you call it as a checkerboard, or you call it as Punnett square. Is introducing చేసిన బ్రిటిష్ జెనెసిస్ట్ ఎవరు, రెజినాల్డ్ సి పన్నెట్ అనే ఆయన ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాడు ఆయన. Here you have the gametes, formation of gametes, and here you have the possible combinations of the gametes. So ఇది ఫస్ట్ ఫైలియల్ జనరేషన్ యొక్క ప్లాంట్స్ పరిస్థితి అన్నమాట, F1 జనరేషన్. సో ఇక్కడ మనం చూసామంటే ప్రతి ప్లాంట్ లోనూ యూ హ్యావ్ ద టాల్ జీన్ అండ్ యూ హ్యావ్ ద షార్ట్ డ్వార్ఫ్ జీన్. ఇది జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్. వీటి ఫీనోటైప్స్ ఎట్లా ఉంటాయి, క్యాపిటల్ T, స్మాల్ t ఉన్న ప్లాంట్స్ అన్ని దే విల్ ఆల్ బి టాల్. సో హియర్ 100% all the plants in this progeny are tall. ఈ ప్రొజనీలో ఉన్నవన్నీ టాల్ గానే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఈ F1 జనరేషన్ లో వచ్చిన వాటిని సెల్ఫింగ్ చేద్దాం. F1 జనరేషన్ లో వచ్చిన దాన్ని సెల్ఫింగ్ చేద్దాం. అంటే క్యాపిటల్ T, స్మాల్ t క్రాసింగ్ సెల్ఫింగ్ అన్నమాట. ఇదొక పేరెంట్ సెల్ఫింగ్, క్యాపిటల్ T, స్మాల్ t ప్లాంట్. వీటి నుండి వచ్చే జీన్స్ ని మనం ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు లెట్స్ రిప్రజెంట్ దిస్ త్రూ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్, దట్ ఈస్ త్రూ ద పన్నెట్ స్క్వేర్ ద్వారా రిప్రజెంట్ చేసుకుందాం. దీని తర్వాత వీటి లాస్ నేను తర్వాత చెప్తాను, టైం అయిపోతుంది. అగైన్ ఐ విల్ కంటిన్యూ టుమారో. యూ హ్యావ్ తర్వాత మీరు కూడా ట్రై చేయండి. జీన్స్ వచ్చేవి ఏంటి, క్యాపిటల్ T, స్మాల్ t. సో ఇప్పుడు మనం ఇక్కడ వేసుకుందాం కాంబినేషన్ క్యాపిటల్ T, స్మాల్ t,
ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడికి వచ్చేటప్పుడు టీటీ స్మాల్ టీ, 2 స్మాల్ టీస్. సో ఇప్పుడు టైం అయిపోయింది.